హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 8వ వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు నేర్పించబోతున్నాను. ప్రతి ఇంట్లో కూడా మనం ఒక గిఫ్ట్ ఒకటి పెట్టుకుంటాం. ఎవరన్నా మ్యారేజెస్ కానీ బర్త్డేలకు కానీ ఒక గిఫ్ట్ ఇస్తారు. అదేంటి? ప్రకృతి దృశ్యానికి సంబంధించి లేదా ల్యాండ్స్కేప్ డ్రాయింగ్ అంటాం. అంటే పక్షులు, జంతువులు, ట్రీస్, ఫ్లవర్స్ వీటన్నిటితో కలిపినటువంటి ఒక గిఫ్ట్ ఇస్తారు ఎవరైనా. మనం దాన్ని అందంగా పెట్టుకుంటాం. నా ఉద్దేశం ఏంటంటే ఆ గిఫ్ట్ ఏదో మనమే తయారు చేయొచ్చు, మనమే తయారు చేసుకోవచ్చు. ఆ గిఫ్ట్ ఇతరులకి మనమే గిఫ్ట్గా ఇవ్వచ్చు. అయితే అందులో ప్రకృతి దృశ్యానికి లేదా సీనరీస్కి సంబంధించి ఇంపార్టెంట్ ట్రీస్. లాస్ట్ టైం మనం బర్డ్స్, యానిమల్స్ సులువుగా ఎలా చేయాలో మీకు నేర్పించాను. ఈ క్లాస్లో మాత్రం అసలు చెట్లు లేదా ట్రీస్ డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలో సింపుల్గా నేర్పిస్తాను. చూసి నేర్చుకోండి. నేను ఇప్పుడు చెప్పేవన్నీ కూడా కేవలం అవుట్లైన్ మాత్రమే. పెన్సిల్ షేడింగ్ కానీ కలర్ కానీ మనం తర్వాత చేసుకోవాలి. అందులో ఫస్ట్ వన్, ఎప్పుడు కూడా ట్రీలో 2 రకాలు ఉంటాయి. ఒకటి రౌండ్ టైప్, అంటే మ్యాంగో ట్రీస్ కానీ లేదా కొన్ని ఉంటాయి మీకు తెలిసినవి, చింత చెట్లు కానీ లేదా మనకి ప్రకృతిలో కనబడినటువంటి రౌండ్కి సంబంధించి చాలా ట్రీస్ మీకు కనిపిస్తాయి. రెండో మోడల్ ఏంటంటే ఎక్కువగా సీనరీస్లో కోకోనట్ ట్రీస్ ఉంటాయి, అంటే కొబ్బరి చెట్లు. ఇప్పుడు మ్యాంగో ట్రీస్ సులువుగా ఎలా డ్రా చేయొచ్చు, రెండవది కోకోనట్ ట్రీ ఎలా డ్రా చేయొచ్చో మీకు సింపుల్గా చూపిస్తాను. సార్ చూసి నేర్చుకోండి. ఫస్ట్ ట్రీ డ్రా చేసేటప్పుడు ఒక షేప్ గుర్తుపెట్టుకోండి. ఎలా చేసి ఎలా ఇచ్చిన తర్వాత ఏబిసిడిలో వై ఉంటుంది. మీకు ఏ నుంచి జెడ్ వరకు ఉన్న లెటర్స్లో వై అనే లెటర్ తీసుకుని ఎలా చేయొచ్చు. ఇప్పుడు లీవ్స్ సంబంధించి ఈ విధంగా మనం చూపించవచ్చు. తరువాత ఇలా క్రాస్ లైన్ 2 లైన్స్ డ్రా చేసి ఈ విధంగా కోకోనట్ మనం చూపించి ఈ విధంగా ఇటు 3 ఇటు 3 సెంటర్లో 1 మొత్తం 7 లీవ్స్ వేయడం జరిగింది, ఆకులు. దాని తర్వాత ఈ విధంగా చూపిస్తే
మనకి కోకోనట్ ట్రీ రావడం జరుగుతుంది. అంటే ట్రీస్లో ఇంపార్టెంట్ ఒకటి మ్యాంగో ట్రీ చూసాం, రెండోది కోకోనట్ ట్రీ చూసాం. ఈ 2 ట్రీస్ కాకుండా ఇంకా చాలా రకాలైన ట్రీస్ ఉంటాయి. అవి సీనరీస్లో మాత్రం తక్కువ కనబడతాయి. అయితే ఈ 2 ఎక్కువ కనిపిస్తాయి కాబట్టి 2 నేర్పించాను. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. ఈ 2 ట్రీస్ నేర్చుకుని బాగా ప్రాక్టీస్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.